హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. అండ్ ఈరోజు రీడింగ్లో మనం ఏం చూడబోతున్నాం అంటే అసలు నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది, మీ పర్సన్ అండ్ మీరు ఏమైనా యాక్షన్ తీసుకోబోతున్నారా అనేది చూద్దాం. ఇక్కడ ఒక కార్డ్, ఒకటి కాదు 2 కార్డ్స్ ఫ్లిప్ అయి కింద పడ్డాయి. 6 of Wands. వావ్, మన ఛానల్ పేరు వచ్చింది. 4 of Pentacles. 6 of Wands ఫర్ విక్టరీ, రికగ్నిషన్ అండ్ పబ్లిక్ ఐలో ఒక మంచి రికగ్నిషన్ వస్తుందన్నమాట. మీరు ఏం పని చేసినా విక్టరీ రాబోతుంది అని అర్థం. అండ్ 4 of Pentacles. 4 of Pentacles అంటే స్టికింగ్ టు ద పాస్ట్, అంటే పాస్ట్ రిలేషన్స్ ఏమైనా ఉంటే వాటికే ఇంకా డెడికేటెడ్గా అయి ఉండడం, లేదా సేవింగ్ మనీ. అండ్ ఇక్కడ మీ పర్సన్ మనీ సేవ్ చేసి పెడుతున్నారు తన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తీర్చడానికి. ఓకే, బట్ మీ రిలేషన్లో విక్టరీ అయితే అవ్వబోతుంది. ఇక్కడ మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో దానికి ఒక మంచి రిజల్ట్ అయితే రాబోతుంది. యూనివర్స్ మీకు విక్టరీ ఇవ్వబోతుంది అని అర్థం. ఇక్కడ ఈ రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్, మీ కరెంట్ ఎనర్జీస్ అండ్ నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుందో చూద్దాం. ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఈ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ ఈ రీడింగ్ చూసే టైంకి మీరున్న సిచ్యువేషన్కి ఈ రీడింగ్ రెజొనేట్ అవుతుంది. అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, ఒక్క పాయింట్ కూడా మీకు రెజొనేట్ కాలేదు అనుకుంటే ఇది మీ రీడింగ్ కాదు. ఓకే, అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ ఏం కావాలన్నా కూడా మీరు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి, నేను డీటెయిల్స్ చెప్తాను. ఇవన్నీ కూడా అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అన్ని పెయిడ్ సర్వీసెస్ మాత్రమే ఉంటాయి నా దగ్గర. ఓకే, మంత్లీ 2 ఫ్రీ రీడింగ్స్ అయితే ఇస్తున్నానండి నేను, బట్ మీకు తెలియట్లేదు, నేను అది ఎక్కడ మెన్షన్ చేయాలో నాకు తెలియట్లేదు. బట్ మంత్లీ 2 ఫ్రీ రీడింగ్స్ ఇస్తున్నాను నా దగ్గరికి వచ్చి అడిగిన వాళ్ళకు. చాలా పూర్ పీపుల్ ఉంటారు కదా, అట్లీస్ట్ 100 రూపీస్ కూడా పే చేయని వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళకి ప్రాబ్లం అనేది ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇద్దరికి వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ తెలిసినప్పుడు నేను ఇస్తున్నాను, వాళ్ళకి ఫ్రీ రీడింగ్ ఇస్తే మంచిది అని. అంతేగాని కొంతమంది ఏంటంటే నా ఫోన్పేలో డబ్బులు లేవు, నా గూగుల్ పేలో డబ్బులు లేవు, ఇట్లా అది కరెక్ట్ రీజన్ కాదు చెప్పడానికి. ఓకే, వాళ్ళ దగ్గర ఉండి కూడా పేమెంట్ చేయకుండా ఫ్రీ సర్వీస్ కావాలని డిమాండ్ చేస్తున్నారు కొంతమంది. సో అవన్నీ నా దగ్గర అయితే ఉండవండి, అన్నీ పెయిడ్ సర్వీసెసే ఉంటాయి. ఓన్లీ పూర్ పీపుల్ అని నేను ఎవరైతే ఐడెంటిఫై చేయగలుగుతానో నా నాలెడ్జ్తో వాళ్ళకి మాత్రమే నేను ఫ్రీ రీడింగ్ ఇస్తాను, ఇద్దరికే, మంత్లీ 2 పీపుల్. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ కార్డ్ ఏంటో చూద్దాం. కమ్యూనికేషన్ రాబోతుంది మీ పర్సన్ దగ్గర నుంచి. ఒక లాంగ్ కన్వర్సేషన్, ఒక లాంగ్ మెసేజ్ అవనివ్వండి, కాల్ అవనివ్వండి, చాలాసేపు అయితే టైం టేకింగ్ చాటింగ్లా ఉంటుంది అది. లేదా మీ పర్సనే మీ దగ్గరికి డైరెక్ట్గా వచ్చి మాట్లాడొచ్చు. అది కూడా చాలా ఎక్కువసేపు అయితే మాట్లాడడం అనేది జరుగుతుంది, ఎందుకంటే గ్యాప్ ఎక్కువ వచ్చింది మీ మధ్య. అండ్ చాలా మ్యాటర్స్ అయితే జరిగాయి ఈ సెపరేషన్లో. ఆ విషయాలన్నీ కూడా మీకు చెప్పాలి, వాటికి సొల్యూషన్ అడగాలి అని అయితే మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు. ఎందుకంటే ఎన్ని విషయాలు వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పినా కూడా, ఫ్రెండ్స్కి చెప్పినా, రిలేటివ్స్కి చెప్పినా ఎవరు హెల్ప్ చేసే స్టేజ్లో అయితే లేరు మీ పర్సన్కి ఇక్కడ. ఓకే, సిక్స్ ఆఫ్ కప్స్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ అగైన్ రీయూనియన్. మీకు ఇక్కడ ప్రతి రీడింగ్లో, నేను చేసే ప్రతి రీడింగ్లో కమ్యూనికేషన్ రీయూనియన్ ఇదే వస్తున్నాయి కార్డ్స్. విక్టరీ ఇవాళ ఇంకా కొంచెం మంచి ఎనర్జీస్ వచ్చాయి రీడింగ్లో, విక్టరీ కూడా కనిపించింది మీకు.
అంటే రీయూనియన్స్ జరగని వాళ్ళకి రీయూనియన్స్ జరగబోతున్నాయి అని చెప్పడం అనమాట యూనివర్స్ మీకు ఇచ్చే ఇండికేషన్ అది. మీ పర్సన్ జగ్లింగ్ ఎనర్జీస్లో ఉన్నారు, ఏదో 2 థింగ్స్ మధ్యన. మేబీ ఇది థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్నవాళ్ళు అయి ఉండొచ్చు, లేదా ఇంకేదైనా 2 ప్రాబ్లమ్స్ ఉండుండొచ్చు మీ పర్సన్కి. 2 ఆఫ్ పెంటికల్స్ కార్డ్ ఇది. సో ఇలా ఏదో 2 విషయాల మధ్య జగల్ అవుతున్నారు, ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా, ఏది కరెక్ట్ మనకి అని జగ్లింగ్ ఎనర్జీస్లో ఉన్నారు. ఓకే, సో అయితే ఇంత డీప్గా థింక్ చేస్తున్నారు మీ పర్సన్ అంటే ఇంకా మీకు కమ్యూనికేషన్ అయితే తప్పకుండా రాబోతుంది. ఎందుకంటే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలా వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలా అని అనుకుంటున్నారు అని అంటే అగైన్ కమ్యూనికేషన్ ఇంత ఫాస్ట్గా రన్నింగ్ అనమాట. ఇంకా ఇంత ఫాస్ట్గా మీ దగ్గరికి రావాలి అని అయితే ప్లాన్ చేసుకుంటున్నారు మీ పర్సన్. కమ్యూనికేషన్ చేయాలి, ఇద్దరిలో ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి, ఆర్ ఏదో 2 థింగ్స్ ఉన్నాయి. సో ఈ జగ్లింగ్ ఎనర్జీ వరకు వచ్చింది సిచ్యువేషన్ అంటే మీకు తప్పకుండా కమ్యూనికేషన్ వస్తుంది మీ పర్సన్ దగ్గర నుంచి. సో అందుకే మనకి 2 కమ్యూనికేషన్ కార్డ్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ. మీ పర్సన్ మీ దగ్గరికి వస్తున్నారు, మీ వైపు రావడానికి డిసైడ్ చేసుకున్నారు ఇక్కడ. ఓకే, ఇక్కడ ఓన్లీ జగ్లింగ్ కనిపించింది మనకి, బట్ ఇక్కడ రావడానికైతే డిసైడ్ అయి ఉన్నారు ఆల్రెడీ. సో వెయిటింగ్ ఫర్ డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారనమాట మీ పర్సన్. తప్పకుండా మీ దగ్గరికి వస్తారు విదిన్ 1 or 2 వీక్స్. మీ పర్సన్ మీ దగ్గరికి తప్పకుండా వస్తారు. అండ్ రీజన్ ఏంటి, అసలు ఏం జరిగింది, ఇగో చూడండి 10 of Swords ఎనర్జీతో వస్తారు. అంటే కంప్లీట్లీ ప్రాబ్లమ్స్లో మునిగిపోయి ఉన్నారు పాపం మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో. 10 of Swords ఎనర్జీలో వస్తున్నారు. ఈ పర్సన్కి మీరే హెల్ప్ చేయాలి. హెల్ప్ చేయకపోతే ఇంకా మీ పర్సన్ పైకి రాలేరు. విష్ ఫుల్ఫిల్మెంట్ 9 of Cups. మీరు అండ్ మీ పర్సన్ ఏదైతే కావాలనుకుంటున్నారో, ఏదైతే జరగాలనుకుంటున్నారో, ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో అదైతే తప్పకుండా జరగబోతుంది అని చెప్తుంది యూనివర్స్ ఇక్కడ మనకి. విష్ ఫుల్ఫిల్మెంట్ అయితే జరగబోతుంది ఇటు మీకు అండ్ మీ పర్సన్కి కూడా. ఓకే, మేబీ మీరు మ్యారేజ్ కోసం చేయొచ్చు, లేదా మీ పర్సన్ మీ దగ్గరే ఉండాలని మేనిఫెస్ట్ చేయొచ్చు, లేదా కొంతమంది ఓన్లీ రిలేషన్షిప్ కోసమే కాకుండా జాబ్ కానీ మిగతా ఏ విషయాలైనా, హౌస్ కొనుక్కోవాలని కొంతమందికి ఉంటుంది. అలాంటివన్నీ కూడా మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉన్నారు చాలామంది. అవి కూడా ఆ విష్ కూడా ఫుల్ఫిల్ అవుతుంది తప్పకుండా అని మీకు యూనివర్స్ చెప్తుందన్నమాట. బట్ మీ పర్సన్ ఇంకా హీలింగ్ ఎనర్జీలోనే ఉన్నారు. సో ఎప్పుడైతే మిమ్మల్ని రీచ్ అవుతారో ఆ రోజే కంప్లీట్గా హీల్ అవ్వబోతున్నారు మీ పర్సన్ అని చెప్తుంది ఇక్కడ యూనివర్స్ మీకు. అగైన్ హీలింగ్ ఎనర్జీ, ఇక్కడ స్టక్ ఎనర్జీ, హీలింగ్ ప్లస్ స్టక్ ఎనర్జీలో ఉన్నారు. ఇక్కడ ఐసోలేషన్లో ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు, బట్ ఇక్కడ హీలింగ్ అవుతున్నట్టు కూడా చెప్తున్నారు. క్వీన్ ఆఫ్ సోర్డ్స్ అంటే ఇక్కడ మీరు మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు. బట్ ఏంటంటే మీకు కొంచెం మనసులో ఏదో ఫీలింగ్ ఉంది. ఏంటి అని అంటే మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నట్టు, అండ్ ఎవరైతే థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్నారో వాళ్ళు థర్డ్ పార్టీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు మీరు ఫీల్ అవుతున్నారు. సో అందుకే ఇక్కడ ఇది ఒక లాయల్ కమ్యూనికేషన్, ఇది కూడా కమ్యూనికేషన్ కార్డే మనకి. లాయల్టీ కోరుకుంటారు మీరు మీ పర్సన్ దగ్గర నుంచి, అండ్ మీ పర్సన్ మీ దగ్గర నుంచి కూడా. ఓకే, సో ఈ రిలేషన్షిప్కి ఒక వాల్యూ కావాలి, ఒక వ్యాలిడిటీ కావాలి అన్నట్టు థింక్ చేస్తున్నారు మీ పర్సన్ అండ్ మీరు. సో తప్పకుండా మీ రిలేషన్షిప్కి ఒక బ్రైట్ ఫ్యూచర్ అయితే కనబడబోతుంది. పబ్లిక్ రికగ్నిషన్ కూడా రాబోతుంది మీకు. మీరు ఇన్ కేస్ ఒక బిజినెస్ మ్యాన్ ఆర్ ఉమెన్ అయి ఉండొచ్చు, లేదా పబ్లిక్ ఐలో ఆల్రెడీ ఉండుండొచ్చు, లేదా మీరు చేస్తున్న బిజినెస్ ఆర్ ఎనీథింగ్కి మీకు మంచి పబ్లిక్ రికగ్నిషన్ రావచ్చు, మంచి ప్రాఫిట్స్ రావచ్చు, ఫైనాన్షియల్గా సెటిల్ అయిపోవచ్చు మీరు. ఓకే, అలాంటి ఎనర్జీస్ వచ్చాయి ఇక్కడ. సో అండర్ ద డెక్ ఏముంది చూద్దాం. అండర్ ద డెక్ 7 of Wands. మీరు అండ్ మీ పర్సన్ బౌండరీస్ పెట్టుకుని కూర్చున్నారు.
అంటే ఆ బౌండరీస్ ఏవై ఉండొచ్చు అంటే కొంతమందికి ఫ్యామిలీ రిలేషన్స్లో ఉన్న వాళ్ళకి ఆ ఫ్యామిలీ రిలేషన్సే పెద్ద బౌండరీస్ అయి ఉండొచ్చు. లేదా మ్యారీడ్ అన్మ్యారీడ్ పీపుల్కి ఏమై ఉంటాయంటే వాళ్ళకేవో ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేదా ఇంకేదైనా మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అది ఒక బౌండరీ కింద అయిపోయింది వాళ్ళకి. అంటే అది ఆ బౌండరీ లోపలే ఉండిపోవాలా, అది దాటి రావాలా మీ దగ్గరికి అన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు, అక్కడ స్టక్ అయి ఉన్నారు. ఓకే, మిమ్మల్ని కమ్యూనికేట్ చేయాలి అని అంటే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవే బౌండరీస్ ఇక్కడ. ఓకే, బట్ అయినా కూడా నియర్ ఫ్యూచర్లో మీ పర్సన్ మీ దగ్గరికి తప్పకుండా వస్తారు. ఈ బౌండరీస్ అన్నీ క్రాస్ చేసి మీ దగ్గరికి వస్తారు. ఎందుకంటే అవి ఒకవేళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమన్నా అయితే అవి మీతో షేర్ చేసుకోవడం, మీరు కూడా మీ పర్సన్కి హెల్ప్ చేయటం అలాంటివన్నీ జరుగుతాయి. సో ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఈజీగా క్లియర్ చేసేస్తారు మీరు. ఓకే, సో నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుందో చూద్దాం. అగైన్ 6 of Wands, 2 6 of Wands, 2 6 of Wands కార్డ్స్ వచ్చాయి ఎనర్జీ ఇక్కడ ఈరోజు రీడింగ్లో. సో ఇక్కడ మీకు విక్టరీ విక్టరీ విక్టరీ. ఇక్కడ ఎవరు చూస్తున్నారో ఈ రీడింగ్ మీకు తప్పకుండా మీ రిలేషన్షిప్ ఆర్ ఎనీథింగ్ మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో అది తప్పకుండా ఒక పబ్లిక్ రికగ్నిషన్లోకి వస్తుంది, విక్టరీ వస్తుంది, గుడ్ ఫార్చ్యూన్ ఉంటుంది మీకు, అండ్ గుడ్ న్యూస్ కూడా ఏదో ఒక వినబోతున్నారు. ఓకే, ప్రోగ్రెస్ కనిపిస్తుంది మీ రిలేషన్షిప్ ఆర్ మీ విష్ ఏదైతే ఉందో ఆ విష్. ఓకే, అదొక సింహరాశి ఎనర్జీ. 6 of Wands సింహరాశి. రీడింగ్ చూస్తున్న వాళ్ళు మీరు కానీ మీ పర్సన్ కానీ సింహరాశి వాళ్ళకి చెందిన వాళ్ళు అయి ఉండొచ్చు. సో ఇక్కడ జగ్లింగ్ కార్డ్ వచ్చింది మనకి. జగ్లింగ్ కార్డ్ని మనం కన్ఫర్మ్ చేద్దాం. జగ్లింగ్ కార్డ్ ఎందుకు వచ్చిందో ఇక్కడ చూద్దాం. ఓకే, మూవింగ్ ఫార్వర్డ్. ఇది ఏరీస్ ఎనర్జీ, మేషరాశి. ఈ రీడింగ్ చూస్తున్న వాళ్ళలో మీరు కానీ మీ పర్సన్ కానీ మేషరాశి వాళ్ళు అయి ఉండొచ్చు. ఇక్కడ ఏమని ఆలోచిస్తున్నారంటే ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా అని ఆలోచిస్తున్నారు. అంటే మీ రిలేషన్లో మీరే కాన్ఫిడెంట్గా లేరు. ఈ రిలేషన్ని యాక్సెప్ట్ చేయాలా, ఏదైనా ఆప్షన్ ఉంటే అది సెలెక్ట్ చేసుకోవాలా అన్న రీడింగ్ అన్న థాట్లో ఉన్నారు మీరు. అంటే మీకు ఎక్కడో ఏదో డిస్సాటిస్ఫాక్షన్ కనిపిస్తుంది, అందుకని మీరు చాయిస్ చూసుకుంటున్నారు. అంటే ఇటు మీ వైపు రావాలా, అటు థర్డ్ పార్టీ వైపు వెళ్ళాలా అని మీ పర్సన్ కూడా ఆలోచించవచ్చు. లేదా మీరున్నారంటే మీ పర్సన్నే సెలెక్ట్ చేసుకోవాలా, లేదా న్యూ ఆపర్చునిటీస్ వస్తున్నాయి ఆ ఆపర్చునిటీస్లో ఏదైనా ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలా అని మీరు కూడా ఆలోచించుండొచ్చు. అలాంటిదే ఏదో కనిపిస్తుంది ఇక్కడ. సో అది చాయిస్ మీదే. ఓకే, ఓకే, 3 of Cups మనకి ఇక్కడ. 3 of Cups అంటే కొంతమంది 3 of Cupsని థర్డ్ పార్టీ అంటారు. బట్ ఇది ఏంటంటే నియర్ ఫ్యూచర్లో ఒక హ్యాపీనెస్ అయితే రాబోతుంది, ఏదో సెలబ్రేషన్ జరగబోతుంది మీ ఇంట్లో. మేబీ రీయూనియన్ సెలబ్రేట్ చేసుకోవచ్చు మీరు, లేదా ఫ్రెండ్షిప్ సెలబ్రేట్ చేసుకోవచ్చు, లేదా మీ పర్సన్ ఇక్కడ ఐసోలేషన్లో ఉండి బయటికి వచ్చారు అంటే ఇప్పుడు మీ పర్సన్ కూడా ఫ్రెండ్స్ అండ్ కమ్యూనిటీ, ఫ్యామిలీ ఇవన్నీ కావాలనుకుంటున్నారు కాబట్టి అది కూడా చూపిస్తుంది ఈ కార్డ్ 3 of Cups. ఓకే, ఐసోలేషన్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి అన్నీ కావాలనిపిస్తుంది సడన్గా. ఓకే, సో అలాంటి ఎనర్జీ కూడా కనిపిస్తుంది. అది ఒక క్యాన్సర్ ఎనర్జీ, కర్కాటక రాశి ఎనర్జీ, స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ 3 of Cups. జడ్జ్మెంట్. ఇక్కడ మీ రిలేషన్షిప్లో జడ్జ్మెంట్ కూడా జరగబోతుంది. అయితే అంటే మీరు మీ పర్సన్ని అండ్ మీ పర్సన్ మిమ్మల్ని ఏదైనా విషయంలో ఫర్గివ్ చేయొచ్చు, క్షమించవచ్చు. అండ్ ఒక న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ అవబోతుంది ఇద్దరి మధ్య, ఒక న్యూ లైఫ్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఇద్దరికి ఒకరి వాల్యూ ఒకరికి తెలిసొచ్చింది ఇప్పుడైతే. అండ్ అందుకే ఇక్కడ జడ్జ్మెంట్ కార్డ్ వచ్చింది. అండ్ ఇప్పుడు రీబర్త్ తీసుకున్నారు. ఇక్కడ రీబర్త్ అంటే ఇక్కడ ఒక న్యూ లైఫ్ స్టార్ట్ అవబోతుంది మీ మధ్య అని అర్థం. ఓకే,
మేబీ అది మ్యారీడ్ లైఫ్ అవ్వచ్చు, లేదా ఇద్దరు కలిసి మళ్ళీ మ్యారీడ్ పీపుల్ ఉంటే మళ్ళీ ఇద్దరు కలిసి లైఫ్ లీడ్ చేయొచ్చు, లేదా డివోర్స్కి అప్లై చేసిన వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ డివోర్స్ వెనక్కి తీసుకోవచ్చు, క్యాన్సిల్ చేసుకోవచ్చు, మళ్ళీ ఇద్దరు కలిసి ఉండాలి అని డిసైడ్ చేసుకోవచ్చు. అలాంటి ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఇక్కడ. జడ్జ్మెంట్, ఇది కూడా ఫైర్ ఎనర్జీ, స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ. ఏరిస్, లియో, సాజ్ అంటే అదే మేషరాశి, సింహరాశి, ధనుష్ రాశి. ఓకే, 8 ఆఫ్ పెంటికల్స్. మీ పర్సన్ ఇక్కడ హార్డ్ వర్క్ చేస్తున్నారండి, మీరు కూడా చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు. మీ సైడ్ నుంచి అయితే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు, డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారు ఇక్కడ అసలు. ఓకే, దేనికోసం అనంటే మీ లైఫ్ బాగుండాలి, ఫైనాన్షియల్గా మీరు సెటిల్ అవ్వాలి, ముందు ముందు మీకేం ప్రాబ్లమ్స్ రాకూడదు ఫైనాన్షియల్గా కానీ ఇంకేదైనా కానీ అని ఇప్పటి నుండే మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు మీ లైఫ్ కోసం. మీ లైఫ్ సెటిల్ అవ్వాలని ఫైనాన్షియల్గానే కాదు, రిలేషన్షిప్ వైజ్ కూడా మీరు ఎఫర్ట్స్ పెడుతున్నారు, మీ రిలేషన్షిప్ బాగుండాలి అని. ఓకే, ఫోర్ ఆఫ్ సోర్డ్స్ తులా రాశి. ఓకే, ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఇంకా హీలింగ్లోనే ఉన్నారు, హీలింగ్ జర్నీ చేస్తున్నారు ఇంకా మీ పర్సన్. హీలింగ్, మెడిటేషన్, మేనిఫెస్టేషన్ ఇవన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఫ్యూచర్ ప్లానింగ్ కూడా కనిపిస్తుంది. ఫ్యూచర్ ప్లానింగ్ అంటే ఏంటంటే అబౌట్ మ్యారేజ్ కాని వాళ్ళు మ్యారేజ్ లైఫ్ కోసం ప్లాన్ చేసుకుంటున్నారు, మ్యారేజ్ అయిన వాళ్ళు అసలు వాళ్ళ లైఫ్ ఎటుపోతుంది అని ఆలోచిస్తున్నారు. ఓకే, అండ్ ఇంకా రిమైనింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది ఆలోచిస్తున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే ఇట్లా పైన 3 సోర్డ్స్ కింద ఒక సోర్డ్ ఏంటంటే మీరు చాలా డీప్గా ఆలోచిస్తున్నారు మీ ప్రాబ్లమ్స్ కోసం. ఇక్కడ అన్నీ కూడా అవే కార్డ్స్ వచ్చినాయి మనకి. జగ్లింగ్ కార్డ్, 4 ఆఫ్ సోర్డ్స్ అండ్ జడ్జ్మెంట్, 3 ఆఫ్ వాండ్స్. ఇవన్నీ కూడా మీ ఫ్యూచర్ కోసం మీరు చాలా స్ట్రాంగ్ థింకింగ్ అయితే ఉంది మీకు, అలాగే ప్లానింగ్ కూడా ఉంది మీకు. సో మీ రీయూనియన్ ఎప్పుడు అండ్ అసలు కమ్యూనికేషన్ ఎన్ని రోజుల్లో రావచ్చు అనేది చూద్దాం. కింగ్ ఆఫ్ సోర్డ్స్, హానెస్ట్ కమ్యూనికేషన్ అయితే రాబోతుంది. ఇది ఒక కుంభరాశి ఎనర్జీ. మీరు కానీ మీ పర్సన్ కానీ కుంభరాశి వాళ్ళు అయి ఉండొచ్చు ఇక్కడ. ఓకే, ఒక డిసిప్లిన్డ్ ఎనర్జీ ఇది, మీ పర్సన్ కానీ మీరు కానీ. అండ్ మీ పర్సన్ మీకోసం చేసిన ప్లానింగ్లో ఏదైతే ఉంటుందో మీ ఫ్యూచర్ ప్లానింగ్, ఆ ప్లానింగ్లో మీకు ఒక క్లారిటీ ఇస్తారు. అంటే అసలు మీ పర్సన్ లైఫ్లో మీ ప్లేస్ ఏంటి, మీకు తను ఇచ్చే ప్లేస్ ఏంటి, అండ్ తను ఇవ్వబోయే ప్లేస్ ఏంటి, ఇచ్చిన ప్లేస్ ఏంటి, పాస్ట్ ఏంటి, ప్రజెంట్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి, ఇవన్నీ కూడా మీకోసం చెప్తారు. మీ పర్సన్ మిమ్మల్ని మీకు కలిసినప్పుడో లేదా మెసేజ్ చేసినప్పుడో అవన్నీ చెప్పబోతున్నారు. అండ్ ఫూల్ కార్డ్, ఒక న్యూ బిగినింగ్ అయితే ఉండబోతుంది మీ ఇద్దరి మధ్య. న్యూ లైఫ్ స్టార్ట్ చేయబోతున్నారు. ఇక్కడ లీప్ ఆఫ్ ఫెయిత్ తీసుకోబోతున్నారు మీ వైపు, అంటే మీ మీద నమ్మకంతో మీ వైపు రాబోతున్నారు. ఓకే.